దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక. ఆమెన్, ఆమెన్. ప్రభులందు ప్రియులందరికీ కూడా వందనాలు, శుభాలు తెలియజేస్తుంటున్నాను. ఈరోజు మరి ఒక అంశాన్ని గురించి మనము ధ్యానం చేసుకున్నామండి. ఈరోజు మనము ధ్యానించుకున్నటువంటి అంశం పేరు యూదులు క్రీస్తును ఎందుకు దేవునిగా నమ్మరు. ఈ విషయాన్ని గురించి మనం ఈరోజు ధ్యానం చేసుకుందామండి. ప్రభునందు ప్రియులరా, మరి మొదటి భాగములో మనము యెహోవా తమకు దేవుడుగా గల జనులు అనేటువంటి ఈ అంశాన్ని గురించి మనము ధ్యానించాం. దానికి అనుబంధంగానే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి అంశము కూడా ఉంది. ఒకవేళ మీలో ఎవరైనా మొదటి భాగం చూడకుండా మీరు ఈ భాగాన్ని మీరు చూస్తే గనక మీకు ఏమీ అర్థం కాదు. దానికి దీనికి రెండింటికి సంబంధం ఉంది. కనుక ప్రియులారా, మీరు దయచేసి ఆ వీడియో చూసిన తరువాతనే మీరు ఈ వీడియో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ప్రభునందు ప్రియులారా, 2025 సంవత్సరాల క్రితం రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. ఇది మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. పాత నిబంధన గ్రంథములో దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమైనప్పుడు సర్వశక్తి గల దేవుడని, దేవుడు మోషేకు యెహోవా అనేటువంటి పేరును తెలియచేయడము, మోషేను ఇశ్రాయేలీయుల దగ్గరకు పంపించినప్పుడు నేను మీ పితరుల దేవుడని, హెబ్రీయుల దేవుడని, ఇశ్రాయేలీయుల దేవుడని, సైన్యములకు అధిపతికు యెహోవా అని నీ దేవుడు పాత నిబంధన గ్రంథములో ఉన్న 39 పుస్తకాలలో ఏ సందర్భములో మనం చూసినా నీ దేవుడు, హెబ్రీయుల దేవుడు, ఇశ్రాయేలీయుల దేవుడు, సైన్యములకు అధిపతికు యెహోవా, ఈ పేర్లన్నీ కూడా మనకు కనబడుతున్నాయి ప్రియులారా. కానీ క్రొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత ఈ పేర్లు ఎక్కడా కూడా మనకు కనిపించవు. ఎక్కడ ఏ సందర్భములో కూడా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కానివ్వండి, లేదా ఆయన తరువాత పరిచర్యను కొనసాగించినటువంటి అపోస్తులుడు కానివ్వండి, ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి అపోస్తులైనటువంటి పౌలు కానివ్వండి, ఎవరి నోటైనా కూడా ఈ పాత నిబంధన గ్రంథములో చెప్పబడినటువంటి ఏ పేరు కూడా వారు మరలా తిరిగి ఉచ్చరించలేదు. ఎక్కడైనా ఏ సందర్భంలోనైనా మీరు చూడలేదు అని మీరు చెప్పాలనుకుంటే నిరభ్యంతరంగా మీరు చెప్పొచ్చు ప్రియులారా. ప్రభునందు ప్రియులారా, ఎందుకు నేను మీకు ఇంత ఖచ్చితంగా నేను మీకు చెప్తూ ఉన్నానంటే, రక్షకుడు ఈ లోకానికి వచ్చినప్పుడు యూదులు ఆయనను దేవునిగా అంగీకరించలేదు, నమ్మలేదు. వాళ్ళు నమ్మకపోవడానికి బలమైనటువంటి కారణం ఏంటంటే, నిర్గమాకాండం 20వ అధ్యాయంలో నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అనేటువంటి ఒక నియమము వాళ్లకు ఉంది. ఈ సందర్భాన్ని మరలా పాత నిబంధన గ్రంథములో, మరలా ద్వితీయోపదేశ కాండములో ఇదే విషయాన్ని మరలా దేవుడు రిపీట్ చేశాడు. అంటే మరలా తిరిగి వాళ్లకు ఉపదేశం చేశాడు. మనము నిర్గమాకాండములోను ద్వితీయోపదేశ కాండములోను ఈ విషయాన్ని మనం చూడొచ్చు ప్రియులారా. నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు అనేటువంటి నియమము వాళ్లకుంది. అందువల్ల యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన కూడా యూదుడుగా పిలువబడుతూ ఉన్నాడు. ఆయన యొక్క వంశావళి మనకు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనకు కనబడుతుంది ప్రియులారా. ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు ధర్మశాస్త్రానికి ఆయన బద్ధుడు. ధర్మశాస్త్రము ఆయన వలన, ఆయన ద్వారా నెరవేర్చబడవలసి ఉంది. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్లకు కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయి. కనుక ఈ విషయం ఆయనకు కూడా తెలుసు. ధర్మశాస్త్రములో ఉన్న ఒక ఆజ్ఞ కానివ్వండి, ఒక పొల్లు కానివ్వండి, ఒక సున్నా కానీ తప్పిపోవడానికి అది ఎంతమాత్రం కూడా వీలు లేదు. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రం అన్నది ఇశ్రాయేలీయులకు అంత పవిత్రమైనటువంటి గ్రంథం. అది ఇశ్రాయేలీయులందరూ కూడా దాన్ని తూచా తప్పక దాన్ని పాటించాలి, అనుసరించాలి. దాన్ని అనుసరించడం వలన వాళ్లకు జీవం అని చెప్పేసి ఆ రోజు దేవుడు వాళ్లకు తెలియజేశాడు.
అందుకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా ఎక్కడా కూడా తన జీవిత కాలం అంతటిలో నేను దేవుణ్ణి అని ఎక్కడా డైరెక్ట్గా ఆయన చెప్పలేదు. కానీ ఆయన చెప్పలేదు కదా అని మనము దీన్ని అలుసుగా తీసుకోకూడదు. ఈ విషయాన్ని మనం అలుసుగా తీసుకొని ఆయన దేవుడు కాదని మనం చెప్పకూడదు ప్రియులరా. ఎందుకు అంటే ఆయన దేవుడు అని చెప్పడానికి క్రొత్త నిబంధన గ్రంథములో సాక్ష్యాలు ఉన్నాయి, రుజువులు ఉన్నాయి. కానీ వాటిని మీరు నమ్మాలి. దేవుడు ఏది కూడా అనాలోచితంగా చెప్పడండి. ఆయన ఏదైనా సరే క్రమంగా ఒక పద్ధతిగా ప్రతిదీ కూడా చేస్తూ వచ్చాడు ఆయన. కనుక ఈ విషయాలన్నింటినీ కూడా మీరు గమనించాలని నేను ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తుంటున్నాను. ముందుగా మనము యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దామండి. ఈ యోహాను సువార్త యేసుక్రీస్తు ఈ లోకములో జీవించి తరువాత ఆయన శిలువలో మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడై మరలా తిరిగి పరలోకానికి ఆయన ఆరోహణమైన తరువాత చెప్పినటువంటి సందర్భం ఇది. ఏదో యేసుప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు యోహాను కూడా యేసుప్రభు యొక్క పరిచర్యలో పాలు పొందుకుంటూ ఆయన చెప్తుంటే ఈయన రాసింది కాదు ఇది. ఆయన పరలోకానికి ఆరోహణమైన తరువాత పెంతెకోస్తు పండుగ దినాన వాళ్ళు ఆత్మను పొందుకున్న తరువాత చెప్పినటువంటి సందర్భం, లేదా ఈ గ్రంథమంతా కూడా అలా రాయబడిందేనని మీరు గమనించాలి. ముఖ్యంగా ముందుగా మీరు గమనించాల్సినటువంటి విషయం ఇది. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దామండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చూస్తున్నారా? మీరు ఎన్నో సందర్భాలలో ఎన్నోసార్లు మీరు ఈ వాక్యాన్ని లేదా ఈ వచనాన్ని మీరు చదివే ఉంటారని నాకు తెలుసు. మీకు తెలిసిందాన్ని నేను మీకు కొత్తగా నేనేం చెప్పట్లేదు, ఉన్న విషయాన్నే మీకు చెప్తున్నాను. మీరు కొంచెం ఆలోచించండి. వాక్యము ఎప్పటి నుంచి ఉందంటే ఆది నుండి ఉంది. ఆయన ఈ లోకానికి 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. ఆయన అంతకుముందు లేడా? ఉన్నాడు. ఆయన ఆది యందు వాక్యము ఉండెను అంటే ఆది నుండి ఉన్నాడు ఆయన. అందుకే ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చదివితే గనక నేను అబ్రహాము పుట్టక మునుపే ఉన్నానంటున్నాడు ఆయన. అబ్రహాము కంటే ముందు లేడా? ఉన్నాడు ఆయన. సృష్టి ఆరంభమున సర్వశక్తిమంతుడైనటువంటి దేవునితో పాటు ఆయన కూడా ఉన్నాడని మనం గ్రహించాలి. ప్రభునందు ప్రియులరా, మీరు గమనించాలి. ఆది యందు అంటే మొదట నుండి క్రీస్తు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను. అంటే వాక్యం ఎక్కడుంది? దేవుని వద్ద ఉంది. వాక్యము దేవుడై ఉన్నాడు, దేవుడై ఉండెను అనేటువంటి మాటలన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ వాక్యము అంటే క్రీస్తు అని, వాక్యము అంటే క్రీస్తు అని, ఆయన కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆది యందు ఉన్న వాక్యము, దేవుని వద్ద ఉన్న వాక్యము, దేవుడై ఉన్న వాక్యము మన మధ్యలో కృపాసత్య సంపూర్ణుడుగా, వాక్యము అనేటువంటి ఆయన మన ప్రభువే, క్రీస్తే ఆయన. కనుక ప్రియులరా, మీరు ఈ విషయాన్ని మీరు గమనించండి. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇది తప్పు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భాన్ని తప్పు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. తప్పు అని మాట్లాడడానికి మనం ఎవరమండి? ఇది తప్పు అని చెప్పేదానికి నీ దగ్గర ఏం ఆధారం ఉంది? ఈ లేఖనము లేదా ఈ వచనము ఇది ట్రాన్స్లేషన్ మిస్టేక్ అని చెప్పేసేదానికి నీ దగ్గర ఉన్నటువంటి ఆధారం ఏంటి? ఏ ఆధారంతో నువ్వు ఈ వచనాన్ని తప్పని మాట్లాడుతున్నారు? అయితే నేను మీ ముందు కొన్ని సందర్భాలు నేను ఉంచాలని నేను ఆశిస్తూ ఉన్నాను.
ప్రపంచములో అత్యధికులు వాడేటువంటి ట్రాన్స్లేషన్స్ కొన్ని ఉన్నాయి ఇంగ్లీష్ వర్షన్స్లో. ప్రపంచములో అత్యధికులు వాడేటువంటి ట్రాన్స్లేషన్స్లో కూడా ఈ వచనము ఎలా ఉంటే గనక అలాగే రాయబడింది ప్రియులరా. ఈ వచనము ఎలా ఉంటే అలాగే రాయబడింది. మీరు ఇంగ్లీషు ట్రాన్స్లేషన్స్లో మీరు చూస్తే గనక వాక్యము దేవుడై ఉండెను అని ఎన్నో సందర్భాలలో, కాదండి ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో ట్రాన్స్లేషన్స్లో వాక్యము దేవునిగానే సూచిస్తూ ఉన్నారు వాళ్ళు. ఈరోజు మన తెలుగు బైబిల్లో, ఈ తెలుగు బైబిల్ కూడా గ్రీకులో నుంచి ఇది ట్రాన్స్లేషన్ చేయబడింది. ఇది ఇంగ్లీష్లో నుంచి కాదు, గ్రీకులో నుంచి తెలుగులోనికి ట్రాన్స్లేషన్ చేయబడింది ఇది. అందుకనే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో కూడా ఎన్నో సందర్భాలు, ఎన్నో ట్రాన్స్లేషన్స్లో నేను మీకు కొన్ని ట్రాన్స్లేషన్ చెప్తాను, మీరు దయతో మీరు గమనించండి. న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ మీరు అక్కడ చూస్తే కనుక వాక్యము దేవుడు అని అంటున్నారు వాళ్ళు. ద వర్డ్ వాజ్ గాడ్ అంటే వాక్యమే దేవుడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలాగే న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, ఈ ట్రాన్స్లేషన్స్లో కూడా వాక్యము దేవుడు అని చెప్తున్నారు. తర్వాత ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్, ఈ వర్షన్లో కూడా వాక్యము దేవుడు అని చెప్తున్నారు. అలాగే కింగ్ జేమ్స్ బైబిల్, ఈ కింగ్ జేమ్స్ బైబిల్లో కూడా వాక్యము దేవుడనే చెప్తూ ఉన్నారు. అలాగే న్యూ కింగ్ జేమ్స్ వర్షన్, ఈ వర్షన్లో కూడా వాక్యము దేవుడనే చెప్తున్నారు. ద వర్డ్ వాజ్ గాడ్, వాక్యము దేవుడై ఉండెను అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు వాళ్ళు. అలాగే ఇంకా చూడండి, అమెరికన్ స్టాండర్డ్ బైబిల్లో కూడా అక్కడ కూడా ఏమని రాయబడిందంటే వాక్యము దేవుడై ఉండేనటువంటి విషయం. ఇలాగా మీరు ఎన్నో ట్రాన్స్లేషన్స్ అండి. క్రిస్టియన్ స్టాండర్డ్ బైబిల్, ఇక్కడ కూడా వాక్యము దేవుడని చెప్తున్నారు. హాలమన్ క్రిస్టియన్ స్టాండర్డ్ బైబిల్, వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే వాక్యము దేవుడనే చెప్తున్నారు. ద వర్డ్ వాజ్ గాడ్ అంటే వాక్యము దేవుడై ఉండెను. అమెరికన్ స్టాండర్డ్ వర్షన్స్లో కూడా వాక్యము దేవుడు అని చెప్తున్నారు. గుడ్ న్యూస్ ట్రాన్స్లేషన్స్లో కూడా వాక్యము దేవుడని రాయబడి ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ వర్షన్స్లో కూడా వాక్యము దేవుడని రాయబడి ఉంది. కింగ్ జేమ్స్ బైబిల్లో కూడా వాక్యము దేవుడని రాయబడింది. న్యూ కింగ్ జేమ్స్ వర్షన్స్లో కూడా వాక్యము దేవుడని రాయబడింది. న్యూ అమెరికన్ స్టాండర్డ్ బైబిల్లో కూడా వాక్యము దేవుడని రాయబడింది. ఇలాగా ఎన్నో సందర్భాలలో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాక్యము దేవుడని వాళ్ళు అంగీకరిస్తున్నారు. ప్రపంచములో అత్యధికులు, ఈరోజు మన తెలుగు బైబిల్లో ఒకటే కాదండి, ప్రపంచములో అత్యధికులు వాడేటువంటి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో కూడా ఎన్నో ట్రాన్స్లేషన్స్లో వాక్యము దేవుడనే చెప్తున్నారు వాళ్ళు. కనుక ఈ విషయాలు కొంచెం మీరు ఆలోచించండి. ఎవరో ఏదో చెప్తున్నారు గుడ్డిగా నమ్మాలని మీరు ఆలోచించొద్దండి. కనుక నేను చెప్పేటువంటి విషయాలు కూడా కొంచెం మీరు మనస్సుంచి మీరు ఆలోచించండి. అలాగే ఇంకొక విషయాన్ని కూడా మీ ముందు ఉంచాలని నేను ఆశిస్తూ ఉన్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 33, 34, 35 వచనాన్ని కూడా మనం చూసుకుందామండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 33వ వచనము, 34వ వచనము, 35వ వచనాన్ని కూడా మనం చూద్దామండి. అందుకు యూదులు, నీవు మనుష్యుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కుట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. ఇక్కడ యూదులు యేసును రాళ్లతో కొట్టి చంపాలనుకుంటున్నారు. వాళ్ళు రాళ్లతో కొట్టి చంపాలనుకున్నప్పుడు ప్రభు అక్కడ వాళ్ళను ప్రశ్నిస్తూ ఉన్నాడు. అక్కడ అంటే పైనున్న వచనాలు కూడా మీరు చదివితే గనుక ఇక్కడ ఒక విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన చెప్పినటువంటి విషయాన్ని వాళ్ళు నమ్మడం లేదు. నమ్మకపోగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయనను రాళ్లతో కొట్టి చంపాలా అని ఆలోచన చేస్తున్నారు వాళ్ళు. ఎందుకు అంటే
దేవదూషణ చేస్తూ ఉన్నాడు, ఈయన దేవుడని చెప్పుకుంటూ ఉన్నాడు, కనుక ఇతనిని మనం ఏం చేయాలంటే రాళ్లతో కొట్టి చంపాలని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. మీరు 34వ వచనాన్ని కూడా మీరు చూడండి. 34వ వచనం చూడండి. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్థకము కానేరదు కదా. చూస్తున్నారా, ఎక్కడ రాయబడింది అంటున్నాడు? ఇది ధర్మశాస్త్రములో రాయబడింది. ధర్మశాస్త్రములో రాయబడింది. మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్థకము కానేరదు గదా. ఎక్కడ రాయబడింది? ఇది పాత నిబంధన గ్రంథములో రాయబడింది. పాత నిబంధన గ్రంథములో, కీర్తనల గ్రంథములో ఈ వచనం రాయబడింది ప్రియులరా. ఈ వచనము కీర్తనల గ్రంథములో రాయబడింది. రాయబడినటువంటి ఈ వచనాన్ని మనం చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం 82వ అధ్యాయము 82వ అధ్యాయము 1వ వచనం. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎవరి మధ్యలో ఉన్నాడు ఆయన? దైవముల మధ్య. దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచు ఉన్నాడు, దేవుని సమాజములో. చూస్తున్నారా? ఈ 2 పదాలు రాయబడినటువంటి విషయాన్ని గురించి మీరు ఆలోచన చేస్తూ ఉన్నారా? అలాగే 6వ వచనం కూడా చూడండి. 6వ వచనములో, మీరు దైవములని మీరందరూ సర్వోన్నతుని కుమారులని నేనే సెలవిచ్చి ఉన్నాను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? నేనే. అందుకే ఇక్కడ ఈ యోహాను సువార్త 10వ అధ్యాయం 34వ వచనములో మీరు దైవములని నేనంటినని అంటే ఈ మాట ఎవరంటున్నారు? ఆసాపు కీర్తనలో ప్రభు పలికినటువంటి మాట ఇది, క్రీస్తు పలికినటువంటి మాట ఇది. ఇది ప్రవచనం, ఆత్మ మూలంగా పలికినటువంటి మాట ఇది. అందుకే భక్తుడు యోహాను కూడా లేఖనము నిరర్థకము కానేరదు కదా. అసలు లేఖనాన్ని నిరర్థకము చేసి మాట్లాడేంత అవసరం నీకెలా వస్తుంది? అంటే ఈ మాట దాటుకుని పోదామా? ఆసాపు కీర్తనలో 82వ అధ్యాయము 6వ వచనం, ఇది ఆత్మ మూలంగా పలికినటువంటి మాట ఇది. లేఖనము అంటే ప్రవచనము ఇది. అందుకే మన ప్రభువు కూడా ఈ వచనాన్ని ఆయన ఎత్తి చూపిస్తున్నాడు. ఆయన యేసును రాళ్లతో కొట్టి చంపాలనుకున్నప్పుడు యూదులు, మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది కదా, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది ఉండలేదా? లేఖనము నిరర్థకము కానేరదు కదా. అంటే వ్యర్థం కాదు కదా దేవుని మాట. నేను చెప్పినటువంటి మాట వ్యర్థం కాదు కదా. దేవుని వాక్యము ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకమునకు పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా. ఏంటి దీని అర్థం? తండ్రి ప్రతిష్ఠించాడా ఆయన్ని? దేవుడు ఆయనను ప్రతిష్ఠించాడా? తండ్రి ఆయనను ప్రతిష్ఠించాడా? చూస్తున్నారా? పాత నిబంధన గ్రంథములో ఐగుప్తు దేశములో తొలి సంతానాన్ని ఆయన హతము చేసినటువంటి సమయములో, తరువాత ఇశ్రాయేలీయులు ఈ మంచి దేశం, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం, ఆ దేశాన్ని స్వతంత్రించుకున్న తరువాత మొదటి ఫలము నాది అన్నాడు ఆయన. మొదటి ఫలము నాది అన్నాడు ఆయన. కనుక ప్రియులరా, ఈయన జ్యేష్ఠ కుమారుడు, మొదటివాడి ఈయన. అందువల్ల ఈయనను దేవుని కోసం వాళ్ళు ప్రతిష్ఠించారు. ఎవరు? మనుష్య రీతిగా
మరియమ్మ యోసేపులు ఇద్దరు కూడా తల్లిదండ్రులుగా ఉన్నారు. వాళ్ళు ఆయనను దేవుని కోసం వాళ్ళు ప్రతిష్ఠించారు. ఎవరు ఆయనను ప్రతిష్ఠించారు అంటే సుమియోను అనేటువంటి ఈ యాజకుడు ఆయనను ప్రతిష్ఠించినట్లుగా మనకు లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చూడొచ్చు ప్రియులారా. ఇది కూడా వాళ్ళు ఎలా చేశారంటే, మీరు లూకా సువార్త 2వ అధ్యాయము 22వ వచనాన్ని మీరు గమనించండి. 22, 24వ వచనం, ఈ 2 వచనాలు కూడా అందులో కలిసే ఉన్నాయి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తాము శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడి ఉన్నట్టు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. ప్రభువును యెరూషలేమునకు తీసుకొని పోయారు. ధర్మశాస్త్రములో చెప్పబడినటువంటి విధంగా తాము శుద్ధి చేసుకున్నటువంటి దినములు, అలాగే ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించడానికి తొలి సంతానము నాకు కావాలని అడిగాడు కదా ఆ రోజు దేవుడు. యోసేపు మరియమ్మ వీళ్ళిద్దరూ కూడా తల్లిదండ్రులుగా ఉన్నారు మనుష్య రీతిగా. ఆయన కోసం ప్రతిష్ఠించారు. అందుకే ఆయన అడుగుతున్నాడు ఇక్కడ. ఆయన ఏమని అడుగుతున్నాడంటే, తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకమునకు పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని మీరు చెప్పుదురా అంటే మీకెంత ధైర్యం అని ఆయన అడుగుతున్నాడు. అర్థమవుతుందో లేదో మీకు? ఈ సందర్భము మీకు అర్థమవుతుందో లేదు? ఇక్కడ మీకెంత ధైర్యం లేకపోతే తండ్రి ప్రతిష్ఠ చేసిన వానితో దేవదూషణ చేస్తున్నావని మీరంటారా, మీరు చెబుతున్నారా అని అడుగుతున్నాడు ఆయన. ఏముంది నీ దగ్గర సమాధానం? ఉందా నీ దగ్గర సమాధానం? దయచేసి మీరు ఈ మాటలు కొంచెం మీరు ఆలోచించండి. ప్రభునందు ప్రియులరా, స్వయంగా ఈ మాటలు ప్రభువే చెప్తున్నాడు ఇక్కడ. ఇది ఏదో నేను రాసుకొచ్చింది కాదు, మీకోసం నేను రాసుకొచ్చి చెప్పేటువంటి మాటలు కాదు ఇవి. ప్రభువే చెప్తున్నాడు ఇక్కడ, ఆయనే చెప్తున్నాడు ఇక్కడ. యోహాను సువార్త 1వ అధ్యాయములో వాక్యము దేవుడై ఉండెను. అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయములో 33వ వచనం నుండి 36వ వచనం వరకు నుండి ఈ మాటలన్నీ కూడా మీరు స్పష్టంగా మీరు చదవండి. మీరు చదివితే గనక క్రీస్తు ఎలా దేవుడుగా ఉన్నటువంటి విషయాన్ని మీరు గ్రహిస్తారు. ఆసాపు కీర్తనలో 82వ అధ్యాయం 6వ వచనంలోను 1వ వచనంలో కూడా రాయబడినటువంటి సందర్భాన్ని మీరు చదవండి. లేఖనము నిరర్థకం కానేరదు కదా అంటే దాన్ని దాటుకొని పోయి ఆయన దేవుడు కాదని చెప్తారా? అంటే దేవుని మాట ఈ సందర్భము కూడా అసందర్భంగా మీరు చెప్తారా? ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారం ఏంటి? ప్రభునందు ప్రియులరా, దయచేసి మీరు ఈ మాటలన్నీ కూడా మీరు ఆలోచించండి. ఇంకా మనము సువార్తలోనే మనం ఉన్నాం. ఇంకా మనము పత్రికల్లోనికి మనం వెళ్ళలేదు. పత్రికల్లో అపోస్తులుడు క్రీస్తును దేవునిగా వాళ్ళు ప్రకటన చేయలేదా? వచనాలు లేవంటారా? ఒక సందర్భాన్ని మనం చూద్దామండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దామండి. 6వ వచనం, ఆయన దేవుని స్వరూపము కలవాడయుండి, జాగ్రత్తగా మీరు గమనించాలి, ఆయన దేవుని స్వరూపము కలవాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. మనుషుల పోలికగా ఆయన పుట్టాడు. గమనిస్తున్నారా ఈ మాట? ఎక్కడైనా ఏ సందర్భంలోనైనా దేవుడు తన కుమారుని తక్కువగా చేసి చూపించినటువంటి సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? ఏ సందర్భంలోనైనా మీరు సువార్తలలో కానివ్వండి, పత్రికలలో కానివ్వండి,
ఎక్కడైనా కానివ్వండి, తండ్రి తన కుమారుని తక్కువగా చేసి చూపించినట్లుగా ఎక్కడైనా ఏ సందర్భంలోనైనా రాయబడినటువంటి వచనం ఎక్కడైనా ఉంటే చూపించండి. మీకు అర్థమవుతుందో లేదో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, బైబిల్లో ఉండండి. అది కూడా దావీదు గొలియాతును చంపిన తరువాత స్వదేశంలోనికి వచ్చాడు. వస్తే ప్రజలు సౌలును దావీదును పొగుడుతూ ఉన్నారు. వాళ్ళు సౌలుని ఏమని పొగుడుతున్నారు? 1000 కొలది. దావీదుని ఏమని పొగుడుతున్నారు? 10,000 కొలది. సౌలు 1000 కొలది, దావీదును 10,000 కొలది అని వాళ్ళు పొగుడుతూ ఉంటే గనక సౌలు మనస్సులో ఏమైందంటే, ఆహా, నేను చాలా తక్కువ అనేటువంటి భావన అతనికి కలిగింది. ఇట్లాంటి సందర్భం ఏమైనా తండ్రికి కుమారునికి కలిగినటువంటి సందర్భం ఏదైనా మీరు ఉంటే గనక బైబిల్లో మీరు చూపించండి. బైబిల్లో లేఖనాధారం ఉంటే కనుక మీరు చూపించండి. ఆయన సృష్టి ఆరంభము నుండి ఉన్నాడు. ఆయన దేవుడు ఎక్కడా కూడా తన కుమారుని తక్కువ చేసి చూడలేదు. ఆయన ఇంకొక రెఫరెన్స్ మీకు చూపిస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూద్దామండి. తండ్రిని గణపరచునట్లుగా అందరును కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారం కుమారునికి అప్పగించి ఉన్నాడు. గమనిస్తున్నారా ఈ మాట? అలాగే తర్వాత మాట చూడండి, కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు. నువ్వు కుమారుని గణపరచలేదనుకో, నువ్వు తండ్రిని కూడా గణపరచలేవు. ఈరోజు ఆయన మనకు తండ్రి అని ఎవరు చెప్తున్నారు? కుమారుడే కదా. పాత నిబంధనలో చెప్పినటువంటి పేర్లన్నీ కూడా మరలా ఎందుకు కొత్త నిబంధన గ్రంథంలో రిపీట్ చెయ్యలేదు అంటే నీకు అవసరం లేదని అర్థం చేసుకోవాలంతే. ఆయన మాట్లాడలేదు అంటే నువ్వు కలుగ చేసుకొని మరలా ఎందుకు ఆ పాత విషయాలన్నీ కూడా ఇక్కడ కూడా మీరు ఆపాదించాలి, ఇక్కడ కూడా కలపాలి, ఇక్కడ కూడా మనం అనుసరించాలి, ఇక్కడ కూడా మనం అలా ఉచ్చరించాలని ఎందుకు చెప్తున్నారు? దయచో మీరు ఆలోచించాలని నేను ప్రభు పేట నేను మీకు మనవి చేస్తుంటున్నాను. కుమారుని మనం గణపరచకపోతే గనక తండ్రిని మనం గణపరచలేం. ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు. ఈరోజు మనకు తండ్రిగా ఉన్నాడు ఆయన. మనము ఆయనకు పిల్లలముగా ఉన్నాం, కుమారులుగా ఉన్నాం. పాత నిబంధన గ్రంథములో ఎవరినైనా దేవుడు కుమారులుగాను కుమార్తెలుగాను చూశాడు ఆయన. మనము క్రొత్త నిబంధనలోనే మనం చూస్తూ ఉన్నాం. అది కూడా యోహాను సువార్త 1వ అధ్యాయములో మీరు 11, 12 వచనాలు మీరు చూస్తే గనక 11, 12 వచనాలు, 11వ వచనములో ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఈరోజు దేవుని పిల్లలుగా ఉండటానికి క్రీస్తును అంగీకరించిన వాళ్లే దేవుని పిల్లలు. క్రీస్తు సర్వశక్తి గల దేవుడను, యెహోవాను పిలువబడినటువంటి ఆయన మనకు తండ్రి అని పరిచయం చేస్తున్నాడు ఆయన. ఆ తరువాత అపోస్తులు కూడా ఇదే విషయాన్ని రిపీట్ చేస్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని వాళ్ళు ప్రకటన చేస్తున్నారు. వాళ్ళు పాత నిబంధన గ్రంథంలో ఉన్న వాళ్ళను దేవుడు తన కుమారులుగాను కుమార్తెలుగాను స్వీకరించాడు ఆయన. ఏముంది నీ దగ్గర ఆధారం? బైబిల్లో ఏదైనా నీకు ఆధారం ఉందా? రెఫరెన్స్ ఉందా? ఈ విషయాన్ని నేను సమర్థించి చెప్పడానికి నా దగ్గర ఇంకా చాలా బలమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ఇంకా బలమైనటువంటి ఆధారాలు ఉన్నాయి, రెఫరెన్స్ ఉన్నాయి నా దగ్గర. ఈ ఒక్క వచనమే కాదు, ఇంకా మీరు చూస్తే కనుక హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలోను ఇంకా చాలానే ఉన్నాయి ప్రియులరా. క్రీస్తు దైవత్వం ఆయనలో ఉంది అని చెప్పడానికి నా దగ్గర ఇంకా చాలానే ఉన్నాయి. ఇంకా ఇంకొక రెఫరెన్స్ మీరు చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దామండి. 2వ అధ్యాయం 9వ వచనం. 2వ అధ్యాయం 9వ వచనం, కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచూ ఉన్నది. దైవత్వం
దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తుల్లో ఉన్నది, శరీరముగా క్రీస్తులో ఉన్నది. అర్థమవుతుందా ఈ మాట? ఆలోచిస్తున్నారా ఈ మాట? ఏమర్థమవుతుంది మీకు? దయతో మీరు ఈ మాటలన్నీ కూడా మీరు ఆలోచించండి ప్రియులరా. క్రీస్తులో దైవత్వం ఉందని, ఆయన దేవుడు అని మనకు అపోస్తలుల ద్వారా, అలాగే మనం చూసిన ఇప్పటి వరకు మనం చూసినటువంటి లేఖనాలన్నీ కూడా మనకు స్పష్టంగా సాక్ష్యమిస్తూ ఉన్నాయి. ఆయన లేఖనాలన్నీ కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాయి. మనకు తెలియజేసినటువంటి ఈ లేఖనాలన్నిటిని బట్టి మన హృదయాన్ని మనం స్థిరపరచుకొని దేవుని కృపలో మనం అంతకంతకు మీరు ముందుకు సాగిపోతూ వర్ధిల్లాలని మీ అందరికీ కూడా నేను ప్రభు పెట్ట మీకు తెలియజేస్తుంటున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.